వాస్కి, నాగుల చవితి వస్తుంది కదా, మరి ఇంకా నువ్వు ఇక్కడే ఉన్నావేంటి? కనీసం లీవ్ కూడా అప్లై చేయలేదు. లేదు స్వామి, ఈ మధ్యభూమికి వెళ్లాలంటే భక్తుల అతిప్రేమ గుర్తొచ్చి భయమేస్తుంది. అదేంటి వాస్కి, అప్పట్లో క్షీరసాగర మథనం కోసం నీ శరీరాన్నే త్యాగం చేసి ఒక తాడులా మారి ఎంత కష్టాన్ని, నొప్పిని అనుభవించావు. నువ్వేనా ఇలా భయపడుతున్నావు? ఇప్పుడవన్నీ ఎందుకులే స్వామి, అప్పుడు నేను చేసిన త్యాగానికి ప్రతిఫలంగా మీరు నన్ను మీ మెడలో ధరించి మీతో పాటు మా జాతిని కూడా ప్రజలు పూజించేలా చేశారు. కాని ఈ మధ్య భక్తుల పూజలు మాకు శాపంలా మారాయి, మా ప్రాణాల మీదకే వస్తున్నాయి. అవును వాస్కి, మీ జాతి లేకపోతే భూమి మీద సమతుల్యం ఉండదు. మీరు ఎలుకలని నియంత్రించి పంటల్ని కాపాడుతారు, హానికర సూక్ష్మజీవుల్ని తొలగించి మనుషులకు సహాయం చేస్తారు. దానివల్ల ఎకోలాజికల్ బ్యాలెన్స్ జరుగుతుంది. కాని స్వామి, ఇంకా మూఢనమ్మకాలతో పుట్టల్లో పాలు పోసి పాములకు వాటి ఆరోగ్యానికి హాని చేయడం మీరు సమర్థిస్తారా? లేదు వాస్కి, సమయానుసారం మార్పులు అవసరం. భక్తి అనేది ప్రేమతో పూజించడమే గాని హాని కలిగించేలా ఉండకూడదు. పుట్టలో పాలు పోయడానికి బదులు ఆ పాలను దేవాలయంలో నాగదేవతలకు సమర్పించిన భక్తి నిలుస్తుంది, ప్రకృతి కూడా సురక్షితంగా ఉంటుంది. అవును స్వామి, ఈ విషయం భక్తులు కూడా అర్థం చేసుకుని మూఢనమ్మకాలకి దూరంగా ఉండి మంచి మనసుతో దేవాలయాల్లో మమ్మల్ని పూజిస్తే చాలు, వారికి మేము ఎప్పుడూ అండగా ఉంటాం. సరే అయితే, మీ నాగదేవతలు అందరూ పూజలు అందుకుని భక్తుల అమాయకత్వాన్ని క్షమించి వారి కోరికలను తీర్చి ఆశీర్వదించండి. వారికి తోడుగా ఉండి ప్రకృతిని కూడా కాపాడండి. సరే స్వామి, నా లీవ్ లెటర్ మా టీం లీడర్ సుబ్రహ్మణ్య స్వామికి ఇస్తాను. ఇక వెళ్ళొస్తాను స్వామి. జాగ్రత్తగా వెళ్ళిరా. అందరికీ నాగుల చవితి శుభాకాంక్షలు తెలపండి.